ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీకు నా ప్రత్యేకమైన శుభాలు. దేవుని చేత బహుబలంగా వాడబడుచున్న దైవజనులు జేసీ బాబు జోడ గారు మన మధ్యలో ఉన్నారు. నిజంగా తన యొక్క సాక్ష్యం విన్నప్పుడు నేను ఎంతగానో సంతోషించాను. ఒక సేవకుని యొక్క విశ్వాసం ఎంత ప్రాముఖ్యమో దేవుని సేవలో అని తెలుసుకున్నాను. అలాంటి గొప్ప దైవజనుని మీకు పరిచయం చేయడానికి ఆ సేవకుని మీదకు తీసుకుని వస్తున్నాను. అయ్యా, మీకు నా ప్రత్యేకమైన వందనాలు. వందనాలు సుదర్శన్ గారు. చాలా సంతోషం అయ్యా. వందనాలు పాస్టర్ గారు. మీరు నన్ను ప్రేమించి ఒక ఇంటర్వ్యూ ఒప్పుకున్నందుకే మీకు నాకు ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా మనతో పాటు ఉన్నటువంటి దేవుని సేవకులు ఉన్నారు, ఎస్తర్ రాణి గారు ఉన్నారు. అమ్మ, మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు. చాలా సంతోషం. ఈ యొక్క ఇంటర్వ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీ సాక్ష్యం విన్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. మీ యొక్క సాక్ష్యము క్రైస్తవ సమాజానికి తెలియపరిచిన ఉద్దేశంతో ఈ యొక్క ఇంటర్వ్యూ చేస్తున్నాను. నేను ఇంటర్వ్యూ చేయకపోవడము, మీ సేవ గురించి మాట్లాడకపోవడము, ఒక ప్రత్యేకమైన విషయం గురించి నేను మీతో మాట్లాడబోతున్నాను. మీ యొక్క పూర్తి పేరేంటయ్యా? నా పేరు జేసీ బాబు జోడ. అంతకుముందు సి అంటే మా అమ్మ వాళ్ళు పెట్టిన పేరు చిట్టుబాబు. అయితే నేను మా యవ్వన ప్రాయంలో 25 సంవత్సరాల ప్రాయంలో నేను బాప్తీసం తీసుకున్న తర్వాత ఆ పాస్టర్ గారు నాకు చిట్టుబాబు తీసివేసి జాన్ బాబు అని పెట్టారు పేరు. ఓకేనండి. కనుక ఆ జాన్ బాబుని చిట్టుబాబుని ఉంచుకుని జేసీ బాబు జోడగా పిలువబడుతున్నాను. ఓకేనండి. అసలు మీ ఊరు ఎక్కడ? మీ ప్రాంతం ఎక్కడ? మా ఊరు ఈస్ట్ గోదావరి, రామచంద్రపురం దగ్గర, రాయవరం మండలము, సోమేశ్వరం గ్రామం. అది అక్కడే రామచంద్రపురంలో ఇంటర్మీడియట్ వరకు నా చదువు సాగిందండి. ఆ తర్వాత ఇంజనీరింగ్ స్టడీ కొరకు మా పేరెంట్స్ మచిలీపట్నం, బందరు అని పిలువబడే ఆ మచిలీపట్నం పంపించారు. అక్కడే నా ఇంజనీర్ కోర్సు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ అక్కడ పూర్తి చేసుకున్నాను. అంతకుమించి పెద్ద చదువులేమి చదవలేదండి. ఓకే, మీ చదువు పూర్తయిన వెంటనే మీరు జాబ్ చేశారా? చేశానండి. అక్కడే మా ఊరి దగ్గర ఒక పేపర్ మిల్స్ ఉండేది. ఆ పేపర్ మిల్స్లో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా పనిచేశాను. ఒక 1 year మాత్రమే చేశాను అక్కడ పని. ఓకే, నాది ఎలక్ట్రానిక్స్ కదా, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో చేసినాను. అందుచేత నాది ఎలక్ట్రానిక్స్ అయి ఉండి, కమ్యూనికేషన్స్ అయి ఉండి, ఎలక్ట్రికల్ ఎందుకు చేయాలి అని హైదరాబాద్ రావడం జరిగింది. నేను 1991లో వచ్చానండి. అప్పుడే నా స్టడీ కంప్లీట్ అయింది. అంటే వాస్తవంగా మీరు క్రీస్తు నమ్మకపూర్వము మీ కుటుంబంలో మీరే నమ్మారా, లేకపోతే అంతకుముందు మీ నాన్నగారు అమ్మగారు ప్రభు తెలుసుకున్నారా? చాలా మంచి ప్రశ్న అడిగారండి. నిజంగానే యేసు ప్రభు వారు మాకు పరిచయం లేరు. మా ఊరిలో ఒక ఫ్యామిలీ ఉండేది. ఆయన ఆర్మీలో పనిచేసేవారు, మిలిటరీలో. వారే సంవత్సరానికి ఒకసారి ఆ యొక్క సంక్రాంతి దినాలలో 3 రోజులు బయట నుంచి పాస్టర్లని వచ్చి పిల్లలందరినీ ఎంకరేజ్ చేస్తూ, పాటలు నేర్పిస్తూ, ఈ రీతిగా మాకు పాటలు నేర్పిస్తూ గిఫ్ట్లు ఇస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. వాటికి నేను కూడా వెళ్తూ ఉండేవాడిని. చాలా సంతోషంగా ఉండేది. ఎన్ని పక్షులు ఆ యొక్క ఏకలో పట్టుకొస్తే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్. రకరకాల ఇలా ఐటమ్స్, రకరకాల రంగురాళ్ళు, ఈ విధంగా దానికోసం వెతుక్కోవడం మేము పొలాలంటే వెళ్ళేటోళ్ళం. ఎందుకంటే అది చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది. కొన్ని గేమ్స్ ఉండేవి, చాలా బాగా ఉండేవి. నాటికలు వేయించేవారు.
ఈ విధంగా సంవత్సరానికి 3 సార్లు వాటికి అటెండ్ అవుతూ ఉండేవాడిని. అంతకు మించి నాకు యేసు ప్రభు గురించి నాకు అంతగా తెలియదండి. మా ఇంట్లో చూస్తే మా అమ్మగారు అయితే ఆమె దేవతల్ని దేవుళ్ళని కొలిచేవారు. ఆమెలో కొన్ని దేవతలు ఉండేవి, ఆ దేవతలు మాట్లాడుతూ ఉండేవారు. ఆమె దేవతల ఆ గుడిల ముందు వచ్చి పూనకాల పూనుతూ ఉండేది. మా గ్రామ ప్రజలు కూడా వారు కూడా మా అమ్మగారిని ఒక దేవతలాగా భావిస్తూ ఉండేవారు. మా అమ్మగారు ఎక్కువగా దాని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉండేవారు. నా చిన్నప్పుడైతే ఆ విధంగా ఉండేది కాదు, మంచిగానే ఉండేవారు మా అమ్మగారు. తర్వాత రాను రాను నేను ఎప్పుడైతే ఒక 10th క్లాసు 9th క్లాసు 10th క్లాస్లో ఉన్నానో ఆ సమయంలో ఆమె చాలా అడిక్ట్ అయిపోయారు. ఆ విధంగా డివోషనల్గా ఇంకా ఎప్పుడు 24 hours అదే అనుభవం ఉండేవారు, అదే పూనకములో ఉండేవారు. ఇంట్లో ఎప్పుడూ దీపారాధన ఉండేది. ఇంట్లో ఎప్పుడు కూడా ఒకలాంటి అన్ని కొబ్బరికాయలు కొట్టినది, అరటిపల్లివి, కర్పూరము, ఇంటి నిండా అదే వాసన ఉండేది మాకైతే. ఆమెకు ఒక గది, ఆ గదిలోనే ఉండేది ఇప్పుడు కూడా. మేము ఈ విధంగా పూనకాలు పూనుతూ ఉండేది. ఇంకా మా అమ్మగారు రాగి చెంబులో నీళ్ళు తీసుకెళ్ళి ఎదురు రావడం అనేది కూడా ఒక ఆనవాయితీగా ప్రజలందరూ కూడా మా అమ్మగారి పేరు గంగారత్నం, ఆమె ఎదురు వస్తే మంచిది అనేసి ఆ విధంగా ఎదురమ్మంటూ ఉండేవారు. మా ఇంటికి కూడా చాలామంది ఈ డివోషనల్గా దేవుళ్ళు దేవతలు కథలు చెప్పేటోళ్ళే మా ఇంటికి గెస్టులుగా వచ్చేటోళ్ళు. మా ఇల్లంతా అదే వాతావరణం నెలకొంది. మా నాన్నగారు చదువుకున్నారు. మా నాన్నగారు చాలా బుక్స్ సంపాదించుకున్నారు. అదొక చిన్న ఒక లైబ్రరీగా ఒక సెల్ఫ్ అంతా కూడా అవే అమర్చి ఉండేవి. నేను చిన్నవన్నప్పుడు నాకు తెలీదు. ఆ చిన్నతనంలో ఆ గ్రంథాలు తీస్తున్నప్పుడు నాకు అర్థమయ్యేవి కాదు. మా నాన్నగారు ఆ యొక్క రామాలయము లేకపోతే కుంతీదేవి ఆ యొక్క గుళ్ళ మధ్య కూర్చుని ఈ మహాభారతాలు, భాగవతాలు, పురాణాలు అందరికీ కూర్చొని చెప్తూ ఉండేవారు. తర్వాత ప్రతి సాయంత్రం కూడా పనులకి వెళ్ళి వచ్చే వాళ్ళందరూ కూడా వరుసగా కూర్చొని ఒక దీప స్తంభాన్ని పెట్టుకుని దాని చుట్టూ కూర్చొని భజన చేస్తూ ఉండేవారు. మా నాన్నగారు భజన గురువుగా ఉండేవారు అన్నమాట. అది ఒక 12 గంటల వరకు కూడా భజన చేస్తూనే ఉండేవారు. ఒక 9 గంటల నుంచి ప్రారంభిస్తే వాళ్ళు భోజనాలు చేసి వెళ్ళి ఒకటే భజనలు, ఆఖరు పలహారం పెట్టేటోళ్ళు. ఈ విధంగా మా యొక్క సంస్కృతి, మా ఇంటి సంస్కృతి ఈ విధమైన సంస్కృతి. మాకు ఏ శుభకార్యం జరిగినా, ఏ వివాహం జరిగినా మేము తప్పకుండా కాముడు అనగా శివుడు, శివుడికి మేము జాతర చేయకుండా, పొట్టెలు వేయకుండా, మేకపోతు వేయకుండా ఏ పని చెయ్యం మేము అసలు యాక్చువల్లీ. కనుక మా అక్క వివాహం అలా జరిగింది, మా అన్నయ్య వివాహం అట్లనే జరిగింది. కుమ్మరి వారి ఇంటికి వెళ్ళి ఆ కుండలు, రంగులు వేసిన కుండలని మా ఇంటి వద్ద నుంచే బాజాలు కొట్టుకుంటూ, డప్పులు కొట్టుకుంటూ, తాళాలు కొట్టుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక దుప్పటిని చెంగుని 4 చైర్లు పట్టుకుని ఒక కర్ర మధ్యలో పెట్టి కొట్టుకుంటూ వెళ్ళి ఆ కుండలు తెచ్చుకోవాలి మేము. ఓకే, అవే మాకు దేవతలు, దేవుళ్ళు. అవి మళ్ళీ ఈ మా శుభకార్యం అయిపోయినాక మాకు మిద్దె మీద వాటిని దాపెట్టుకునేవాళ్ళు. ఓకే, ఆ విధంగా అది మా ఆనవాయితీ. కాముడు మాకు ఇంటి ఎలవెలుపుగా మా పూర్వీకుల నుంచి వస్తూ ఉంది. అందుకే మా తాతయ్య పేరు, మా పెద్ద తాత, చిన్న తాత వారు కూడా పెద్ద కామరాజు, చిన్న కామరాజు. అలాగే మా నాన్నగారికి పుట్టిన మొదటి ప్రథమ సంతానము మా అన్నయ్య పేరు కూడా కామరాజు. ఓకే, అలాగే మా చిన్నాన్న వాళ్ళ కొడుకుల పేరు కూడా మదన కామరాజు. ఈ విధంగా మా నాన్నగారి పేరు బ్రహ్మయ్య, జోడా గంగారత్నం గారికి ఫస్ట్ పాప పుట్టింది, అక్క, తర్వాత అన్నయ్య పుట్టాడు. వారి చిన్నతనంలోనే వివాహం చేసుకున్నారు. వారి చిన్నతనంలో వివాహం చేసుకుంటే అంటే 15 సంవత్సరాల లోపే అప్పుడు ఆ కాలంలో ఒక పాప, ఒక బాబు పుట్టేశారు. మా అమ్మకు 16 సంవత్సరాలు వచ్చేటప్పటికి
ఒక పాప బాబు ఆమె దగ్గర కౌగిట్లో ఉన్నారు, బడిలో ఉన్నారు. అప్పుడు మళ్ళీ గర్భం ధరించింది మా అమ్మ. మళ్ళా గర్భం ధరిస్తే మా అమ్మమ్మ గంగరత్నమ్మ, నువ్వు చిన్నపిల్లవి, నీకు పాప ఉంది బాబు ఉంది, మళ్ళా నీకు పిల్లలు అంత అంత అర్జెంటుగా అవసరమా నీకు అనేసి అబార్షన్ కొరకు మా అమ్మగారిని అబార్షన్ అయిపోవాలనేసి, ఇలా పుట్టకుండా ఉండాలనేసి ఆమెకి మందులు తాగిపిచ్చేశారు. మందులు తాగిపిచ్చేసేటప్పటికి ఇక లోపల పిండముగా ఉన్న నేను ఎలా నలిగిపోయి ఉంటానో నాకైతే తెలియదు. కానీ ఇప్పుడు జ్ఞానం వచ్చినాక చూస్తున్నాను కదా, అబార్షన్ అయితే వాళ్ళు ఎంత బాధ పెడుతున్నారు ఆ స్త్రీలు. అబార్షన్ అయిన స్త్రీలు దాదాపు వాళ్ళు అబార్షన్ అయిన తర్వాత 3 నెలల వరకు కోలుకోలేరు. అవునండి. అంతా వాళ్ళ పొత్తుకొడుపు అంతా కడిగేయబడుతుంది, రక్తపు ధారలు ఉంటాయి, ఇంకా లోన ఎక్కడైనా ఇంకా పీసులు ఉంటే వాళ్ళు డాక్టర్లు క్లీన్ చేయవలసి వస్తుంది. ఆ విధంగా మా అమ్మగారికి మందు తాగిపిచ్చేస్తే దేవుని సంకల్పం చూడండి. నేను వద్దనుకున్నారు, నేను పుట్టకూడదనుకున్నారు. ఆ తర్వాత ఎట్టకేలకు ఆ అబార్షన్ని కానీయకుండా దేవుడు చేసి అలా కాపాడు ఉంచాడు. అయితే నేనైతే పుట్టడం జరిగింది కానీ ఒక రూపముగా పుట్టలేదు, ఒక మనిషిగా పుట్టలేదు, అసలు ఒక ఆకారంగా పుట్టలేదు. నాకు చేతిలో పట్టుకుందామంటే కూడా రాని పరిస్థితుల్లో ఒక హాఫ్ కేజీ ఏదో మాయ వచ్చినట్టుగా, మాయ చేతిలోకి వచ్చినట్టుగా అంతే. ఆ విధంగానే చేతిలో తీసుకోవడం కూడా వీలు లేనట్టుగా అటువంటి సందర్భంలో ప్రాణం కొట్టుకుంటుంది, ఊపిరైతే ఉంది ఆ ఫీటస్కి. అయితే అన్న మాట ఏంటంటే మా అమ్మమ్మ గారు లేకపోతే చుట్టూ ఉన్నవారు ఇంకా ఒక పద్ధతిగా లేదు కాబట్టి ఎక్కడైనా ఏ కంపల్లోనో ఏ తుప్పలోనో పడేసి రండి అనేవారట. మా అమ్మగారు అయితే ఆమె పేగు బృందం కదా, రక్త సంబంధం కదా, చేతులు రాకపోయినా కూడా అట్లానే గుడ్డలో చుట్టుకొని హాస్పిటల్ అంతా తిరిగేదట. హాస్పిటల్ మా అమ్మగారికి బస్సులు పడవు, ఏమి పడవు, ఎక్కడ చూసినా వామిటింగ్స్. మా అమ్మగారికి ఒక పక్క నుంచి నాకు మోషన్స్, ఏది పడేది కాదు, ఏది పాలిచ్చినా పడేది కాదు. ఇక బస్సుల నిండా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే కడుగుడు తుడుసుడు కడుగుడు, ఆమె వామిటింగ్స్, నాకు మోషన్స్. ఈ విధంగా నేను చనిపోవలసిన వాడిని. కనుక ప్రభులు వారు అంటారు కదా ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయంలో ఇర్మియాతో మాట్లాడుతూ, అవునండి, పిండమునై ఉండగా నా కనులు నిన్ను చూచాయి కదండి, నేను నిన్ను రూపింపచేశాను. ఒకసారి చదువున్న మాట ఈ ఇర్మియా గ్రంథంలో మాట ఉంటుంది, నన్ను బాగా హత్తుకున్న మాట అది. 1వ అధ్యాయంలోనే ఉంటుందండి మాట. ఆయనతో మాట్లాడుతున్నాడు చూడండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. హల్లెలూయా. ఈ మాట నేను చదువుతున్నప్పుడు నా జీవితం జ్ఞాపకం వచ్చింది, నా బ్రతుకు జ్ఞాపకం వచ్చింది. నేనైతే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇతడు బతకడా, అందరూ కూడా ఏదో చెత్త కుప్పల్లోనో ఏ కంపలోనో ఏ తుప్పల్లోనో పడేసి రాకుండా, ఎందుకమ్మా గంగరత్నం అంతగా నువ్వు ఇదవుతున్నావు, నీకెంత చిన్న వయసు, ఇంకా నీకెంతో యవన ప్రాయం ఉంది అన్నప్పుడు కూడా మా అమ్మగారు ఎందుకు ఆ ప్రేమను పంచుకుని నాకు మందులు తాగిపిస్తేనే కదా వీడు ఇట్లా పుట్టాడు, వీడి తప్పేం లేదు కదా, వీడి పాపమేం లేదు కదా అని ఇంకా ప్రేమను పెంచుకుని ఒక డాక్టర్ వద్ద తీసుకెళ్తారు. నాకు తెలీదు వీడు బతుకుతాడా లేదా, లాస్ట్ అండ్ ఫైనల్గా చెక్ చేసుకుందాం అని మా అమ్మగారు ఒక డాక్టర్ వరకు రామచంద్రపురం తీసుకెళ్తే, అది చాలా ఫేమస్ హాస్పిటల్ అది. ఆయన పేరు గుర్తుండేది కానీ ఇప్పుడు మర్చిపోయాను నేను.
ఆయన నన్ను ఒక్కసారి గాలిలో పైకి ఎగరేసి పట్టుకున్నాడట. గాలిలో పైకి ఎగరేసి చాలా దూరం అలా పైకి ఎగరేసి ఒకసారి ఆయన చేతితో పట్టుకున్నాడు నన్ను. పట్టుకుని అప్పుడు ఆయన నిర్ధారించుకున్నాడు అంటాడు, వీడిది గట్టి ప్రాణం, ఇది గట్టి ఊపిరి, వీడు బతుకుతాడు, అమ్మ ధైర్యంగా ఉండి అని చెప్పగానే అమ్మ చాలా సంతోషించి ఇంకా ఆ డాక్టర్ వద్దకు హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటుంటే రాను 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 నా స్కిన్ బాగవడము, నాకు ఒక రూపం రావడము, ఒక స్వరూపం రావడము, కొంచెం ఎదగడము, ఈ విధంగా చూసి ఆ విధంగా ఏదో దేవుడు నాకు ఆయన రణలకి కదా, ఆయనే రూపించుకున్నాడు కదా గర్భంలో నుండి. మనకి ఇవన్నీ తెలియవు, మా అమ్మగారికి తెలియదు, మా నాన్నగారికి తెలియదు అని కూడా. అయితే చివరికి ఎట్లయినా బ్రతికి బట్ట కట్టాను, బాల్డ్గా ఉండగానే ఆ విధంగా పుట్టాను కనుక నేను దాదాపు 9th క్లాసు 10th క్లాస్ వరకు కూడా అలాగనే ఏదో మా వ్యాధితోని ఏదో విధంగా అలాగే బతికాను తప్ప నేను ఆరోగ్యవంతంగా అయితే నేను అందరి వలె నేను ఉండలేకపోయాను. చాలా అల్లరవాడిని, చిల్లర బక్కగా ఉండేవాడిని. అందరూ బక్కోడా కూడా అనేవారు. మా అమ్మ మమ్మల్ని వాళ్ళని తిట్టేది మా అమ్మ. వారికి ఒక పేరు ఉండగా మీరు అట్లా ఎందుకంటారు అనేసి ఆ విధంగా ఎన్నిక లేని వాడిని, నలుగురిలో తృణీకరించబడిన వాడిని, అటువంటి వాడి పట్ల దేవుడికి ఇంత మహా సంకల్పం ఉందని నేను ప్రభువుని ఎరగనంత వరకు నాకు తెలియదు, అసలు తెలియదండి. ఈ విధంగా మా కుటుంబం అలాగ ఉంది. అటువంటి సందర్భంలో నేను జాబ్ కొరకు హైదరాబాద్ రావడం జరిగింది. ఈ హైదరాబాద్లో నాకు ఒక చుట్టము తెలియదు, ఒక పట్టము తెలియదు, ఒక స్నేహితుడు తెలియదు. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ మీరు మీ నాన్నగారు మీ అమ్మగారు వీళ్ళంతా కూడా హైందత్వంలో ఉన్నటువంటి భక్తిపరులు. ఎస్ సార్. మీ నాన్నగారు కూడా అప్పట్లో రామాలయంలో మంచి బోధించేవారంటే మామూలు విషయం కాదు, భజన గురువు గారు భజన చేసేవారు అని ఒకటి. ఆ తరుణంలో మీ అమ్మగారికి 2 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, మగ పిల్లలు ఉన్నారు. మీరు వద్దు అనుకోవడం బట్టి మీ యొక్క అమ్మగారు వేరే మాంత్రాలు వేసుకోవడం బట్టి లే మందులు తాగడం బట్టి మీరు మా అమ్మగారు తాగిపించారు. మీ యొక్క రూపం కోల్పోతొచ్చారు. అంటే 75 అబర్షన్ అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా 25% మిగిలింది లోపల. కానీ మీ అమ్మగారు మిమ్మల్ని బాగా ప్రేమించింది. అవునండి. బ్రతికించుకోవాలని చాలా రకాల కష్టపడుతూ మొత్తం బ్రతికించింది. అవునండి. అయినా కూడా మీరు ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా మీరు మంచి చదువుకున్నారు, ముందుకు వెళ్తున్న సమయంలో అటువంటి పరిస్థితుల్లో కూడా మీ అమ్మగారు ధైర్యంగా మీకు పెంచుతూ వచ్చారు. కానీ ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం అడగాలనుకుంటున్నాను. అసలు మీ కుటుంబం ఎప్పుడు దేవుని నమ్మింది? యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? చాలా మంచి ప్రశ్న అడిగారండి. నేను సర్టిఫికెట్లు పట్టుకుని హైదరాబాద్ వచ్చేసాను. ఎవరు తెలీదు, ఏదో ఒక బ్యాగ్ తీసుకుని వచ్చేసాను, బట్టలు పెట్టుకుని వచ్చేసాను. కానీ బస్సు దిగాను, ఎక్కడికి వెళ్ళాలా, ఎవరి దగ్గరికి వెళ్ళాలా, ఎవరిని కలవాలా ఏమీ తెలియదు. పోనీ ఎవరైనా ఇంటర్వ్యూకి వస్తే ఆ ఇంటర్వ్యూ లేదు ఏదో ఓకే సక్సెస్ అయిందో ఎస్ఆర్ నో తెలిస్తే తిరిగిపోతారు. నేను ఒక ఇంటర్వ్యూకి రాలేదు, ఒక కంపెనీ పిలవలేదు, నన్ను ఇక్కడికి వచ్చి నేను వెతుక్కోవాలన్నట్టుకు వచ్చాను. ఆ క్రమంలో నేను మొట్టమొదటిగా కబడ్డీకి కూడా వెళ్ళానండి. నాకు అక్కడికి వెళ్ళాలి, నాకేం తెలీదు. ఏదో బస్సు ఎక్కాను, ఎక్కడ దిగాలో తెలీదు, ఏం తెలీదు. కవాడి కూడా అన్నారంతే. కవాడి కూడా అంటే దిగేశాను. అక్కడ ఒక కాలనీకి వెళ్ళి ఈ విధంగా నేను జాబ్ కొరకు వచ్చాను, నాకు ఇల్లు ఇస్తారా అని అడిగితే, అంటే కిరాయి కూడా కట్టేటంత స్తోమత లేదు. 75 రూపాయలండి నెలకి. అలా పైన తడుకులు వేసి ఇల్లు కూడా కాదు, అది ఇల్లు కాదండి, అది అదే పార్టీషన్ చేస్తా, ఎదురు బద్దలతో పార్టీషన్ చేశారు అంతే. ఓకే. 75 పైన. అది ఏ సంవత్సరం ఉండొచ్చు? అది 1992 అండి, 91లో. ఓకే. 1991 ఆ టైంలో అప్పుడే నా సర్టిఫికెట్లు వచ్చినాయి నాకు. వస్తే అక్కడే ఉన్నాను. సంవత్సరం అయింది, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాను.
సక్సెస్ అవ్వట్లేదు. ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాను, సక్సెస్ కావట్లేదు. నేను చాలా రోషంతో వచ్చాను ఇక్కడికి. నేను మళ్ళీ చేస్తున్న జాబుని మానేసి వచ్చాను. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ జాబు నాకు మంచిగా 1200 ఇచ్చేవారు. అక్కడ 1200 ఇచ్చేవారండి. ఆ 1200 మానేసి వచ్చాను ఇక్కడికి. వాళ్ళు కూడా అన్నారు చాలా మంచి లైఫ్ ఉంటుంది ఇక్కడ, వెళ్ళవద్దు అని బాగా. సరే నేను ఎలక్ట్రానిక్స్, నాది కమ్యూనికేషన్ ఇంజనీరింగు, నాకు మస్తు లైఫ్ ఉంటుంది పట్నం పోతే అని ఇక్కడికి వచ్చాను. సంవత్సరం నేను నాకు బ్రతుకుతారు సాగేది కాదు. కొన్నిసార్లు ఆకలితో ఉండేవాడిని, నీళ్ళతో పడుకుండేటవాడిని. నాకు ఇంటికి వెళ్ళడానికి క్షేమగా ఉండేది. అక్కడికి వెళ్ళి మళ్ళీ నాకు రైస్, నాకు కావలసిన కారము, ఉప్పు, పప్పు, సంవత్సరం పాటు అక్కడి నుంచి మళ్ళీ నాకు ఆ యొక్క ట్రాన్స్పోర్ట్ ఏదో ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ రామదాస్ ఎస్ఆర్ఎంటి ట్రాన్స్పోర్ట్లో నుంచి, నవత ట్రాన్స్పోర్ట్లో నుంచి నాకు సంవత్సరం పాటు పంపించారండి. ఇంకా నాకు ఇంకేమన్నా మురుకులని గిరుకులని రకరకాల మిఠాయిలని అందులో వేసేసేవారు. అందులో వేస్తే అది రావడానికి 2 వారాలు పడుతుంది. అప్పటికి అవన్నీ కూడా ఒకలాంటి వాసన వచ్చేసాయి, పాడైపోతాయి అట్లా. ఇంకా నాతో నా ఫ్రెండ్స్ అంతా బ్యాచులర్స్ కదా, ఇంకా అవి ఏమి పట్టించుకుని తినేసేటోళ్ళు అంతే. ఒక రోజులో అయిపోయాయి అన్నీ కూడా. నాకు కూడా పంపిస్తే ఒకరోజు ఆ బియ్యం వాళ్ళ వేలు వండేసుకునేటోళ్ళు. నాకు ఆ వంట అంత సరిగ్గా రాదండి. నేను బ్యాచులర్ ఉన్నప్పుడు కూడా వంట కష్టమే నాకు. నేను వంట ఒకటే నాకు చేతగానది. నేను వండుతాను కానీ అది నేనే తినలేకపోతాను. అది సంగతి. నాకు రాదని కాదు, ఎలా చేయాలో తెలుసు కానీ అది నేను తినలేను అంతేండి. అంటే పక్కా తినొచ్చు. ఏమనండి, ఒకసారి మా భార్యకి ఇష్టంగా ఒక కూర వండి పెట్టానండి. ఒక గంగవల్లి కూర. మా భార్యకు కాలు ఫ్రాక్చర్ అయితే చాలా ఇష్టపడి పెట్టాను, కానీ ఆమె తినలేకపోయింది. ఆమె తినలేకపోయింది కానీ నేను గొప్పలు చెప్పుకోవడానికి ఎంత బాగుందో, ఎంత బాగా చేసినా నేను అని నేనే ఆమె దబాయించాను. ఇంకా నేను ఇంత బాగా చేస్తే, కష్టపడి చేస్తే తినవా నువ్వు అని అన్నట్టుగా. ఆ విధంగానే సరే అండి, సంవత్సరం అండి, చాలా అప్పుడు ఇంకా ప్రభు తెలియదు నాకు. ఇంకా అప్పుడు ఎందుకో మనసు మారింది నాకు. ఒక చర్చ్కి వెళ్ళాను. అది మాసప్ ట్యాంక్ రాక్ చర్చ్ స్టిల్ ఉందండి. ఎర్నెస్ట్ అయ్య గారు, కొమనాపల్లి, రేచల జ్యోతమ్మ గారు. అక్కడికి వెళ్ళగానే బా ఏమి సంతోషంగా ఉన్నారో అందరూ. ఇంతమంది సంతోషంగా ఉండగా నేను ఎందుకు ఇంత ఎవరి పర్వాలేదు దుఃఖంతో ఉంటున్నాను, నేను బాధతో ఉంటున్నాను, ఇంత లేమితో లోటుతో ఉంటున్నాను. మా ఇంట్లో నేను మహారాజులో పెరిగానే, కనీసము ఆ రోడ్డు మీద బిచ్చగాళ్ళైనా కూడా సుఖంగా ఉన్న, సంతోషంగా ఉన్నారు, వాళ్ళు కడుపారు తింటున్నారు. నాకేంటి ఇలాగ అయిపోయిన ఇక్కడికి వచ్చింది చదువుకుని అనేసి ఒకలాంటిది వైరాగ్యం నాలో వచ్చేసింది. ఆ వాక్యం విన్నానండి. ఆ వాక్యం నాతో మాట్లాడింది. ఆ రోజు ముసలోళ్ళు కూడా గంతులు వేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, వర్షిప్ చేస్తుంటే నేను కూడా ఇలాగే ఉండాలా, ఇలాగ వర్షిప్ చేసుకోవాలా, ఈ దేవుడిని నమ్ముకోవాలా. ఈ రీతిగా ఎప్పుడైతే మనసులోకి వచ్చిందో, ఆ 91లో ఇవన్నీ చూసా కదా, 92 అంటే 2 years పట్టింది దేవుడు నిన్ను విశ్వసించడానికి, నాలో మారు మనసు రావడానికి, నాకు రక్షణ రావడానికి 2 years పట్టింది. వెంటనే నేను డిసిషన్ తీసుకోలేదు. ఆ తర్వాత 1992లో December 6th నేను ఆ మన్నా మినిస్ట్రీస్ రాక్ చర్చ్లో నేను బాప్తిసం తీసుకున్నానండి. అంటే చర్చ్ పోవడానికి మూల కారణం ఏంటంటే తీసుకెళ్లారా, ఇప్పుడు మీరే వెళ్ళారు? నేనే నా యొక్క ఒంటరితనాన్ని భరించలేక, నాకున్న పరిస్థితి తట్టుకోలేక, నేను ఇంకా తాళుకోలేక, ఈ కరువుని నేను కొనసాగించలేక, అంటే నాకు ఇక ఎవ్వరు లేరు కదా, ఎవ్వరు లేరు. బాబు తిన్నావా అని అడుగుటలేరు. ఎప్పుడైనా ఒకవేళ ఏ అమ్మాయినా సరే ఈ పిల్లగాడు మంచిలాగా ఉన్నట్టున్నాడు, ఎవరిలా కలవట్లేదు అన్న అనుకుని బాబు తిన్నావా నాయనా అని అడుగుతుంటే, తినలేదు నేను నిజంగానే, ఉదయం నుంచి తినలేదు, డొక్కలన్నీ లోపల పోయి ఉన్నాయి, అమ్మ తిన్నానమ్మా అనేవాడిని. అంటే మొహమాటం కనేవాడిని. మంచిది బిడ్డ అంటే పోయేవాడు. ఆ తర్వాత అమ్మతో అలాగే ఎందుకు చెప్పినాను,
ఒకళ్ళు తినలేదమ్మా, తినడానికి ఏమీ లేదంటే ఆమె పట్టడన్నం పట్టుకొచ్చి పెట్టేదేమోగా, పెట్టేదేమో కావచ్చు కదా. కదా, నేను అట్లా ఎందుకు చెప్పాను అని ఒకటే బాధపడుతూ ఉండేవాడిని. ఈ విధంగా ఆ తర్వాత ఆ చర్చి, బ్రాంచ్ చర్చ్ కబడిగూడలో ఉంది. ఆ మెయిన్ చర్చి నుంచి కిస్మత్పూర్ అని ఉండేది. ఆ కిస్మత్పూర్లో యూత్ ర్యాలీ ఒకటి జరిగేది. 3 days గ్రిగ్స్, కాంపిటీషన్స్, ఆటలు పాటలు, క్విజ్ అవన్నీ చేస్తూ ఉండేవారు. అందులో నేను మంచిగా యాక్టివ్ రోల్ చేస్తూ ఉండేవాడిని. యాక్టివ్ రోల్ ఉండవన్నమాట. అందులో నాకు మంచిగా ప్రైజ్ వచ్చాయి. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజులు, అలా చాలా ప్రైజులు సంపాదించి నేను నా దగ్గర ఉంచుకోకుండా చర్చిలోనే పెట్టేసిట్టాను నేను. కానీ ఇక్కడ ఒక విషయం అడగాలనుకుంటున్నాను. వాస్తవంగా మీరు రాక్ చర్చిలోకి అడుగు పెట్టగానే, అవునండి, మీరు సాంగ్స్ పాడుతున్నప్పుడు చాలా పరవశించిపోయారు, సంతోషించారు. చాలా అంటే చాలా. కానీ వాస్తవంగా ఈ విషయం ఏంటంటే, మీరు ఒక సాక్ష్యం బట్టి కానీ లేకపోతే ఒక చూసి మీరు మారుమనసు పొందలేరు. కేవలం దేవుని యొక్క వాక్యం విని మాత్రమే. వాక్యమే విన్నానండి ఫస్ట్. ఎవరిని కూడా చూడలేదు. నాకున్న బాధలు, నా కష్టాలను బట్టి ఆ వాక్యం నన్ను సంధించింది. సంధించి ఈ ఒంటరితనము లేదా ఈ మురికి జీవితము, ఈ పాపిష్టి జీవితము మనలో నుంచి దూరమైనప్పుడు దేవుడు నీకు మార్గం తెరుస్తాడు, ద్వారములు తెరుస్తాడు, నిన్ను గణపరుస్తాడు, గొప్ప చేస్తాడు అనే మాటలు నన్ను బాగా సంధించినవి. ఆ మాటలు అప్పుడు అవును, నా తోటి వారు అందరూ కూడా రక్షణ పొందుకుని ఆ స్టేజ్ మీద పాడుతున్నారు కదా, వర్షిప్ చేస్తున్నారు కదా. నేను సినిమా పాటలు పాడుతున్నాను కదా. సినిమా పాటలు పాడుతున్నప్పుడు కూడా నాకు చాలా స్కూల్లో నుంచి, కాలేజ్ నుంచి ఎన్నో ప్రైజులు వచ్చినాయి కదా నాకు. మరి నేనెందుకు ప్రభు నమ్ముకుని ఆ స్టేజ్ల మీద వాళ్ళతో పాటు వర్షిప్ చేయకూడదు? నేను నేను ప్రశ్నించుకున్నాను. వాళ్ళకంటే నేను గొప్ప కదా. నేను పిండముగా ఉండగానే చనిపోవలసింది నేను. దేవుడు బ్రతికించున్నాడు కదా, ఆయనను గణపరచకపోతే ఎట్లా అనే ప్రశ్న నాలో వచ్చింది. అందును బట్టి నేను అక్కడి నుంచి బైబిల్ చదవడం మొదలుపెట్టిన. క్విజులు కండక్ట్ చేస్తున్నారు, నీకు ప్రశ్నలు అడుగుతారు అన్నప్పుడు అలా చదువుతూ ఉండేవు అనమాట. నేను అంటే బైబిల్ కొన్నారా, గిఫ్ట్ ఇచ్చారా బైబిల్ మీకు? మొదట అయితే నేను కొన్నానులేండి. కొన్నారా? మొట్టమొదటిగానే కొన్నాను. కొన్నారు. ఫస్ట్ టైం అయితే కొన్న బైబిల్ నాకు. కొన్న బైబిల్ చదివానండి. తర్వాత గిఫ్ట్ చాలా బైబిల్ వచ్చినాయి. మీ బైబిల్ చదువుతున్నప్పుడు మీకు ఏమర్థమైంది ఓవరాల్ గా? బైబిల్ చదువుతున్నప్పుడు నాకు అంతగా అర్థమయ్యేది కాదు. స్టార్టింగ్ లో ఏం అర్థమయ్యేది కాదు. ఏం అర్థం కాక మూసేస్తుండేవాడిని. నాకు అనేక చందమామ పుస్తకాలు చదివాను, అనేక చందు సోంబాబు, ఎండమూరి రవీంద్రనాథ్, ఏదో లలిత, ఏది యుద్ధనపూడి, సులోచన రాణి, రకరకాలుగానే తాంత్రిక మాంత్రిక ప్రేమలు, పెళ్లిళ్ళు, సైంటిఫిక్, రకరకాల ఎన్నో. నేను చదవని బుక్ అంటే మా లైబ్రరీలో నేనే పుస్తకాలు పురుగుని. మా నాన్నగారు కొన్న గుణం నాకు వచ్చింది. ఆయన అట్లాగైతే మినీ లైబ్రరీ చేసుకున్నారు. నేను అక్కడికి వెళ్ళి లైబ్రరీకి వెళ్ళి నాకు బుక్స్ కావాలంటే ఇవ్వలేదండి. మా చిన్నాను వచ్చి, ఇతను మా బిడ్డ, మా కుమారుడు, ఇదిగో అతను 50 రూపాయలు కట్టమంటున్నావు కదా. అప్పుడు 50 రూపాయలు గొప్ప, మరి 50 రూపాయలు నేను కడుతున్నాను, అతనికి ఎన్ని పుస్తకాలు ఇవ్వాలి అని పంతులు గారు చెప్పారన్నమాట, బ్రాహ్మణ పంతులు గారికి. అవునండి రా, వీడు మీ కొడుకురా, వీడు ఎంత గొప్పగా చెప్పాడు రా, ఎంత చదువుకున్నారా వీడు అనుకుని పాపం ఇక నా పేరు రాసుకుని, నీకేం బుక్స్ కావాలో తీసుకెళ్ళి బాబు అంటే రాసుకునేవారు. ఆ బుక్స్ పోకోడిలో చదివేసేటోని, మామూలుగా లేదండి. ఇక అన్నీ A to Z చదివి ఆ జ్ఞానం సంపాదించుకున్నాను. అది చదివినా బైబిల్ మీకు అర్థం కాల? బైబిల్ అర్థం కాలే. బైబిల్ ఆ వంశావళి ఏంటో ఏమిటో కానీ మొత్తానికి మీరు నాకు దేవుని నమ్ముకున్న తర్వాత. అవునండి. మీరు బాప్తిసం ఎప్పుడు తీసుకున్నారు? నేను 1992లో December 6th తీసుకున్నానండి. ఓకే. తీసుకున్నప్పుడు అక్కడ మీకు ఏమైనా కొత్త నేమ్ ఇచ్చారా, పేరు ఇచ్చారా? ఇచ్చారండి. ఏ పేరు? మా అమ్మ నాన్న కూడా పెట్టలేదట. వాళ్ళకి మాకు మా ఇంటి ఆయనే, మా ఇంటి బంధువే, మా ఇంటి పేరు ఆయనే, ఆయన చిట్టుబాబు అని పేరు పెట్టుకున్నారట. అంటే ఎవరు ఉండేవారు మా వంశంలో ఎవరో ఆ పేరుని నాకు పెట్టారట, చిట్టుబాబు అని. అంటే మా ఇంట్లో అందరికీ దేవుని పేర్లే. సూర్యనారాయణ, ఇట్లాగా చంద్రి అంటే చంద్రయ్య,
కృష్ణ, కామరాజు, అన్ని పేర్లు కూడా మా దేవుడి పేర్లే, హిందూ దేవుడి పేర్లే. నాది మాత్రం దేవుడి పేరు పెట్టలేదు. వాళ్ళు దేవుడు ఆటంకపరిచాడు ఏమన్నా తెలియదు, కానీ నా పేరు మాత్రం ఎవరికి సంబంధం లేకుండా ఇంకా చిట్టి అని పిలుచుకునేటోళ్ళు. చిట్టుబాబుని పెట్టారు. ఆ తర్వాత బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఒక అనుభవం అండి, చెప్పనాశక్యం కానంత సంతోషం. అబ్బో, నేను ప్రపంచాన్ని గెలిచిపోయాను, ఇంకా మేఘాలలో తేలిపోతున్నాను. ఆ సంతోషము ఇంత అంత కాదండి. అబ్బో, ఇక చూడండి, ఆ దివిటిని వెలిగిస్తే ఎలాగుంటది, ఆ విధంగా నన్ను ఎవరో, ఇంకా నేను సినిమా పాటలు బాగా పాడుతుంటే సేమ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎట్లా పాడతాడు, జేసుదాస్ ఎలా పాడతాడు, 2 స్వరాలు మార్చి అలాగే పాడేటోని. చాలా ప్రెజర్ వచ్చేటి నాకు. ఎప్పుడైనా కరెంట్ లేనప్పుడు ఇంట్లో ఉండి నేను పాట పాడుతున్నప్పుడు, మా గంగరత్నమ్మ, మా కరెంట్ లేదు, మీ ఇంట్లో కరెంట్ ఉందా అని అడిగేవారు. ఎందుకు? రేడియోలోంచి వస్తుందేమో పాటని, ఓకే, టేప్ రికార్డులోంచి వస్తుందేమో పాటని. నేను పాడుతున్నాడు తెలియదు కదా, ఆపుంటాను కదా నేను. మీ వాయిస్ అలా ఉండదు మాట. ఓకే, అట్లా అడిగేవారు మాట. హైదరాబాద్ కూడా కొందరు అట్లా మోసపోయారు. 2-3 అట్లా అడిగారు. మీ వాయిస్ అంతా అలా పాడుతున్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఓనర్ని, ఏందమ్మా మాకు లేదు, మీకు ఎట్లా ఉందమ్మా కరెంటు అంటే, మాకు కూడా లేదు, ఇప్పుడే పాట వచ్చింది కదా. ఆయన మా ఇంట్లో కిరాయికి ఉంటాడు అబ్బాయి, ఆయన పాడుతాడేమో, వాళ్ళకి అలవాటు అయిపోయింది. అట్లా అలవాటు అయిపోయింది. ఆ విధంగా పాడేవాడిని. అంటే మీ నేమ్ ఎప్పుడు చేంజ్ అయింది? మీ నేమ్ ఏం పెట్టారు బాప్తిస్మన్నప్పుడు? జాన్ బాబు పెట్టారు. అవునండి. ఓకే, మీరు బాప్తిసం తీసుకున్న తర్వాత మీరు డైరెక్ట్ దేవుని సేవకు వచ్చారా, లేకపోతే సమయం తీసుకున్నారా? అబ్బే లేదండి.